స్టార్స్ నటిస్తున్న భారీ చిత్రాలే ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఆపసోపాలు పడుతున్న ప్రస్తుత తరుణంలో ఒక చిన్న సినిమా విడుదలైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 51.16 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టిస్తోంది. ఆ సినిమా పేరు తాయి కిళవి. రాధికా శరత్ కుమార్ తన ఆకారాన్ని పూర్తిగా మార్చుకుని పక్కా తమిళనాడు నేటివిటీ గెటప్ ధరించి ఈ సినిమాలో నటించారు. 9 కోట్ల బడ్జెట్ లో తయారైన తాయి కిళవి అంచనాలకు మించి వసూలు సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. 2026లో ఇప్పటి వరకు విడుదలైన తమిళ చిత్రాల్లో 84.75 కోట్లు వసూలు చేసి పరాశక్తి చిత్రం మొదటి స్థానంలో నిలవగా ఫిబ్రవరి 27న రిలీజ్ అయిన తాయి కిళవి సినిమా 2వ స్థానంలో చేరింది. సరైన సినిమా లేకపోవడం, విజయ్ నటించిన జననాయకన్ సినిమా విడుదల ఎప్పుడనేది ఇతమిద్ధంగా తెలియకపోవడం తాయి కిళవికి కలిసి వచ్చింది. 9 కోట్ల బడ్జెట్తో తయారైన తాయి కిళవి అంచనాలకు మించి వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. 63 ఏళ్ల వయసులో రాధిక పోషించిన ఈ ఊరమాస్ పాత్ర, ఆమె చెప్పే డైలాగులు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. కురుమత్తూరు గ్రామంలో ఉంటూ ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్న పవనుత్తాయి పాత్రలో రాధిక ఉదికిపోయిన విధానం, ఆ గెటప్ లో మేకప్ కోసం గంటల తరబడి కష్టపడిన పద్ధతి అభినందనీయమంటున్నారు ప్రేక్షకులు ముక్త కంఠంతో. డబ్బుపై ఆశ కలిగిన మహిళగా చివరకు సొంత పిల్లలను కూడా తన అదుపు ఆజ్ఞల్లో ఉంచుకోవడానికి చేసే కఠిన ప్రయత్నాలు రాధికను పవనుత్తాయి పాత్రలో కొత్తగా పరిచయం చేశాయి. 9 కోట్ల బడ్జెట్ లో తయారైన తాయి కిళవి అంచనాలకు మించి వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.